ప్రతి మానవుడు ఏ భేదమును లేదు, అందరిని కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు కనుక ఆ దేవాది దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. బలుల వలన కాదు కానీ, నైవేద్యముల వల్ల కాదు కానీ, ఎన్ని బలులు సమర్పించినా, ఎన్ని బలులు అర్పించినప్పటికీ, ఏ మేకల యొక్క గొడ్ల యొక్క రక్తం వల్ల మనకు పాప క్షమాపణ కలగదు కానీ మనిషి కుమారుని యొక్క రక్తం వలనే మనకు పాప క్షమాపణ కలుగుతుందని దేవాది దేవుడు ఈ లోకానికి మానవుడి వలె ఈ లోకానికి వచ్చినట్టుగా మన బైబిల్ గ్రంథము సెలవిస్తుంది. ప్రేమ దేవుని బిడ్డారా, ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడు మన కొరకు శిలువ యాగాన్ని అర్పించవలసిన దేవాది దేవుడు ఒక మనుషుడు అప్పగించబడాలా? దేవాది దేవుడు కదా, ఆయనకి ఏదైనా సాధ్యమే. కానీ ఇలాగూ జరుగుట దేవుని చిత్తమైనది. ఆ విధంగా మనుషుడు అప్పగించకపోయి ఉంటే ఆ మనుషుడికి శాపం వచ్చేది కాదు. కానీ ఆ మనుషుడికి శాపం వచ్చింది. ఆ ఇస్కరియోతు యూదా దేవునితో నడుస్తున్నాడు కదా, ఎంతో నటించాడు కదా, భక్తి ఉన్నట్టు నటించాడు కదా. మరి అలాంటి